హలో గైస్, మీరు వస్తున్నారు కర్నూలు బాయ్ ఇన్ కొరియా. ఈరోజు మనం అయితే గ్వాంజులో జరిగే సిరామిక్ ఫెస్టివల్కి అయితే వచ్చినాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది అరేంజ్ చేసింది. ఎవరైనా మన భారతీయులు కొరియాకి వచ్చినట్లయితే వాళ్ళు fundekorea.com అనే దాంట్లో లాగిన్ అయిపోయి ఇలాంటి ప్రోగ్రామ్స్కి అయితే మీరు అయితే రిజిస్టర్ కావచ్చు. ఫ్రీ అనమాట. సౌల్ సిటీ నుంచి ఎంత ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళే అయితే పిలిచిపోతారు మిమ్మల్ని. బస్సు కానీ, ట్రైన్ కానీ, ప్లేన్ కానీ. మనలో అందరూ టీ బిస్కెట్ తినే అలవాటు ఉంటుంది. కొరియాలో కూడా ఏన్షియంట్ కొరియన్స్ వాళ్ళ ట్రెడిషన్లో ఒక టొబాకో, టీ ఆకు రెండు కలిపి తయారు చేసిన బిస్కెట్ ఇలాంటివి అయితే వాళ్ళు తయారు చేసి తినేవాళ్ళు అనమాట, టీ తాగే ముందు అనమాట. అందుకోసమని వీళ్ళు మాకు ఒక 4 రకాలైన బిస్కెట్లు అయితే ఇచ్చినారు. టీ బిస్కెట్లు అంటారు దాన్ని, అంటే మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో ఇక్కడ మీకు ఎవరైతే కనిపిస్తున్నారో ఈవిడే అనమాట ఆ ట్రెడిషనల్ టీ అనేది తయారు చేస్తుంది. ఎందుకంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన ఏన్షియంట్ ట్రెడిషన్ గురించి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అయితే నేర్చుకుంటారు. అలాగనే వీళ్ళు ప్రజెంట్ ఉన్న కొరియన్ యంగ్ జెంజీలకైతే ఇలాంటి ట్రెడిషన్ అయితే నేర్పుతున్నారు అనమాట. ఇక్కడైతే ఆమె తయారు చేసిన ఒక టీ అయితే మనకిచ్చింది. అయితే రిమైనింగ్ 2 బిస్కెట్లు ఉన్నాయి. ఎందుకో నేనైతే ఇవి తినాలని అనుకోలేదు. సో ఆమె అయితే ఇంకా టీ అయితే మనకైతే ఇచ్చింది. సో ఇక్కడ తయారు చేసింది ఇక్కడైతే పెట్టిందనమాట. సో వీళ్ళు మాతో పాటు కొలీగ్స్ అనమాట. వీళ్ళు కూడా అయితే ఆ టీని అయితే ట్రై చేయాలనుకున్నారు. సో చివరికి మాకు కూడా ఇచ్చినారు. సో ఒక చేత్తో కప్పు పట్టుకొని ఇంకో చేత్తో దాన్ని కింద పట్టుకోవాలన్నమాట. నేను తెలుగు మాట్లాడుతున్నానని చెప్పినాను అనమాట, ఎందుకంటే నేను వ్లాగ్స్ చేస్తున్నాను కదా. సో వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఎట్లా తాగాలని. ఫస్ట్ అయితే ఒక సిప్ అయితే తాగాలి, తర్వాత అలాగా ఇంకో సిప్ తాగి తర్వాత 3 సిప్కి మొత్తం లేపేయాలన్నమాట. కానీ నేనేం చేసిన అంటే ఒకటే సిప్కే మొత్తం లేపి పడేసినాను అనమాట. ఇలాంటి వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.